బంజారా ఎడమ కాలువ, ఎడమ కాలువకి సంబంధించిన భూమిని, ఈ భూమి అనేది ఆర్‌డీఓ గారికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే ఉప కలెక్టర్ గారికి ప్లస్ ఏంటంటే ఇవన్నిటికి కూడా ఏంటంటే అర్జీ రూపంలో కూడా పెట్టడం జరిగింది. అనేక సార్లు కూడా దీని మీద చర్చ చేయడం జరిగింది. జలుమూరు ఎంఆర్‌ఓ ఆఫీస్‌కి కూడా దీనిపైన అర్జీ కూడా మళ్ళీ పెట్టడం కూడా జరిగింది. ఇవన్నిటికి కూడా ఏంటంటే చాలా సార్లు దీని మీద చర్చ కూడా జరిగింది. మళ్ళీ పోస్ట్ ఆఫీస్ నుండి మాకు టైమింగ్స్ ఇవ్వడం, ఈ టైమింగ్స్ మేము అటెండ్ అవ్వడం ఇంచుమించు ఒక 5 టైమ్స్, 6 టైమ్స్ వరకు అటెండ్ అవ్వడం కూడా జరిగింది. ఈ అటెండ్ అవ్వడం కారణంగా ఏంటంటే ఆర్‌డీఓ ఆఫీస్‌లో కూడా మేమందరం కూడా దీని మీద చర్చ జరిపితే ఏ రికార్డ్స్ ఏంటనేది ఇంతవరకు కూడా అలుపెరగని పోరాటం చేస్తామని అందరికీ తెలిసిన విషయమే. ఈ మారుమూల గ్రామం అనేది ఢిల్లీ వరకు కూడా వినిపించడం జరిగింది. అయితే ఏదైతే ఈ కెనాల్‌కి సంబంధించిన భూమి అనేది మాకు సంబంధించిన తాతల తండ్రులను చేస్తున్నామో దీన్ని బట్టి మేము చేసుకుంటాము అని మన ఆర్‌డీఓ గారికి కలర్ పెడితే అర్జీ పెట్టడం వరకు కూడా నిన్నటి సిట్టింగ్‌లో వరకు ఈ భూమి ఎవరి చేతిలో ఉండేది? ఈరోజు ఎవరికి వెళ్ళింది? రేపు మీరు సేద్యం చేసుకోవడానికి ఏ ఆటంకాలు మీకు అడ్డుపడు? ఇంతవరకు కూడా ఓన సత్యనారాయణ గుప్తా ఈ ఎడమ కాలువకి సంబంధించిన ఈ భూమి అతనే దీని మీద పంట అనేది స్వాధీనం చేసుకొని తనే పండించుకుంటున్నాడు ఇంతవరకు కూడా. మేము నేషనల్ కమిషన్‌కి, ఎస్టీ కమిషన్‌కును, ఆర్‌డీఓ గారికును, కలెక్టర్ గారికి పెట్టిన తర్వాత ఇవన్నీ కూడాను సర్వే చేసి ఫిట్టింగ్ చేయడం అనేది జరిగింది. మన అర్జీదారులను పెట్టి. దాని తర్వాత ఏంటంటే దీనికి ఉన్న ఆంతర్యం ఏంటంటే ఇది ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళ కాన్సెప్ట్‌లో ఏంటంటే నీలగిరి మొక్కలనేవి సుమారుగా 3000కి పైగా తెచ్చనేది మొత్తం కూడా చిలకపాలెం నుండి తెచ్చి మొత్తం కూడా ఒక 8 మంది కూలోళ్ళని తెచ్చి మొత్తం కూడా విడిపించడం జరిగింది.